హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజు మా గ్రామ సంకులమ్మ తల్లి పండుగ సందర్భంగా పులిహోరని తయారు చేస్తున్నాం. గిన్నె పెట్టుకున్నాం. గిన్నె బాగా వేడెక్కింది. ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ కూడా స్లో ఫ్లేమ్లోనే వేగాలి ఫ్రెండ్స్. మెల్లిగా మంట అనేది కాలుతుంది. బాగా వేడెక్కింది ఆయిల్. ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. పల్లీలు కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపాలి. పల్లీలు కూడా బాగా వేడెక్కింది. జీలకర్ర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. జీలకర్ర కూడా బాగా వేగాలి. జీలకర్ర తర్వాత పోపులు వేసుకుంటున్నాము. మిక్సింగ్ అండి. పచ్చెనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు 3 కలిగిన పోపులు వేసుకుంటున్నాము. ఇది కూడా నూనెలో బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇది బాగా వేగింది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చి కూడా లైట్గా మాడాలి ఫ్రెండ్స్. లైట్గా వేగితే పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బాగా వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది. కరివేపాకు కూడా బాగా వేగాలి. ఓకే, బాగా వేడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వేసుకుంటున్నాము. అల్లం కూడా బాగా వేగాలి. పచ్చి వాసన అనేది పోవాలి ఫ్రెండ్స్. ఈ అల్లం అనేది పచ్చి వాసన పోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. అల్లం అనేది బాగా వేడికింది. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడంత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా బాగా పోపులోనే బాగా వేగాలి. మెంతాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మెంతాకు ఒక చిన్న బాక్స్ వేసుకుంటున్నాము. ఈ మెంతాకు కూడా పోపులోనే బాగా వేగాలి. బాగా వేగుతుంది. బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నాము. ఇంగువ అనేది డైజెషన్కు మంచి టేస్ట్కు ఉపయోగపడుతుంది. 10 కేజీలకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు అనేది వేసుకున్నాం. బాగా తెరులుతుంది. ఇప్పుడు కల్లుప్పు అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కల్లుప్పు అనేది మంచి టేస్ట్ వస్తాయి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దమ్ వేస్తున్నాము అందుకబట్టి నీళ్ళు కూడా సరిపడినంత కొలతలతో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే బాగా కలపాలి. అలాగే ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు అనేది రెడీ చేసుకుంటున్నాము. బకెట్ దగ్గరలో వేసుకుంటున్నాము. ఫుల్ బకెట్ కాదండి, మేము తీసుకున్న రైస్ కూడా అంతే. కాబట్టి ఇప్పుడు చింతపండు గిన్నెలో వేసాము. బాగా ఇప్పుడు మరగాలి ఫ్రెండ్స్. బాగా తెరలాలి. అందుకోసం మూత అనేది వేసుకుంటున్నాము. మంట అనేది చాలా గట్టిగా కాలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా మరిగింది. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాము.
రైస్ వేసుకున్నాము. ఇప్పుడు కిందన అంటుతుంది కాబట్టి కురిపితో బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడే మనం సాల్ట్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, సరిపోయింది. ఇప్పుడు బాగా తెరులుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. బాగా తెరలాలి. ఇప్పుడు మరి మూత తీసుకున్నాము, బాగా ఉడుకుతుంది. మనం దమ్ వేస్తాం కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కింద అడుగు అనేది అంటుతాయి కాబట్టి బాగా కలుపుకోవాలి. పులిహోర అనేది దగ్గరకు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అడుగు అనేది అంటుతాయి కాబట్టి వాటర్ అనేది దగ్గరకైన అనంతరం బాగా కలపాలి ఫ్రెండ్స్. పులిహోర అనేది దగ్గరకు అవుతుంది, బాగా కలపాలి. ఓకే ఫ్రెండ్స్, దగ్గరకు అయింది. ఇప్పుడు కింద కర్రలు అనేది తీసి మూత పెట్టుకొని పైన నిప్పులు అనేది వేయాలి ఫ్రెండ్స్. కిందన నిప్పులు అనేది ఏమి ఉంచకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే కింద నిప్పులు ఉంచితే అడుగు అనేది పడతాయి కాబట్టి కిందన ఏమి కూడా నిప్పులు ఉంచకూడదు ఫ్రెండ్స్. నిప్పులు అనేది పైకి పెట్టి అరగంట అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం పులిహోర అనేది ఉడికిందో లేదో. ఓకే, బాగా ఉడికింది ఫ్రెండ్. ఓకే, చాలా చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కొత్తిమీర, అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓ నిమిషం పాటు అలాగే ఉంచాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నెయ్యి అనేది బాగా కింద వెళ్తాయి, మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు కురిపితో బాగా కలపాలి ఫ్రెండ్స్. అన్ని వైపులు 360 డిగ్రీస్లో మొత్తం పులిహోర అనేది బాగా కలపాలి. ఎందుకంటే మనం వేసినటువంటి ఐటమ్స్ అన్నీ కింద అడుగు నుంచి పైకి బాగా కలపాలి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.